కానీ మీకు మలయాళంలో 2 సినిమాలు ఏమో చేశారు, హీరోయిన్గా చేశారు. ఇట్లా చేస్తున్న టైంలో హీరోయిన్గా ఆపర్చునిటీస్ వస్తే మీరు కాదనుకున్నాయా, లేకపోతే ఎందుకు బిగినింగ్ టైంలో వస్తే ఎందుకండి కాదనుకోండి? నాకు లక్ లేదండి. హీరోయిన్గా నాకు రాలా సినిమా. మలయాళంలో అయినా మంచి పేరు వస్తుందా అంటే అందులోనూ రాలేదు. తెలుగులో నేను పెద్ద హీరోయిన్గా ఏం చేయలేదు. కన్నడలో కూడా నేను ఒక్క సినిమా ఆనంద భైరవి ఒకటి రీమేక్ చేశాను. జంజాల్ గారి ఆనంద భైరవి, అది ఒక క్యారెక్టరే కదా, అది ఆనంద భైరవి హీరోయిన్ కాదు. మలయాళంలో 2, తమిళ్లో 4, తెలుగులో సెకండ్ హీరోయిన్గా ఒకటి చేశాను. హీరోయిన్గా ఇన్ని చేసినా కూడా ఎందులోనూ రాలేదు, సరి అయిన రిసీవ్నెస్ రాలేదు ఆడియన్స్లో. సో ఇంకా మనకెందుకులే అనేసి నేను ఏదో మనం కాలానికి అనుకూలంగా వెళ్ళాలి కాబట్టి క్యారెక్టర్లు ఏది వస్తే అది చేసుకుంటూ వెళ్తున్నాను. క్యారెక్టర్ హీరోయిన్గా మెయిన్గా ఎలాగంటే నాకు హీరోయిన్గా అవకాశం వచ్చింది విశ్వనాథ్ గారు ఫస్ట్ మూవీ టెస్ట్ చేశారండి. అప్పుడు స్వర్ణకమలం షూటింగ్ అవుతుంది. అప్పుడు మా నాన్నగారి ద్వారా పిలిచారు, ఇలాగా వస్తే క్యారెక్టర్ మూవీ టెస్ట్లు జరుగుతున్నప్పుడు ఆడిషన్స్ అంటారు ఇప్పుడు, అప్పుడు మేకప్ టెస్ట్లు అంటారు. అప్పుడు తీసుకొచ్చి ఇలాగ అమ్మా నువ్వు జనాలు ఇంతమంది ఉన్నారు ఈ స్టేషన్, ఆయనే చెప్పారు ఇంతమంది స్టేషన్లో ఉన్నారు, నీ తాలూకు మనిషి ఒకళ్ళు వస్తున్నారు, ఆ మనిషి ఎక్కడున్నారు అని ఇలా ఎత్తుకమ్మా, ఎతికితే ఎక్కడన్నా ఉన్నారు అంటే అదిగో అక్కడ దొరికి అక్కడ కనిపించారు, చూసావు, మూవ్ అవుతున్నావు, ఇలా అంతా ఆయన నేర్పించి అన్నీ అంత రిహార్సల్స్ అన్నీ చేసి అంతా అయింది. పూజకు కూడా వెళ్ళాం. పూజ ఇంకేముంది, చంద్రమోహన్ గారి పక్కన నువ్వు యాక్ట్ చేస్తున్నావు అంటే ఇక నువ్వు నాన్ స్టాప్ హీరోయిన్, ఇంకా ఆయన హస్తవాస అంత మంచిది అది ఇది అన్నారు. పూజ అయింది, కొబ్బరికాయ కొట్టడం అన్నీ అయింది. కట్ చేస్తే మా నాన్నగారికి సీరియస్ అయిపోయింది. మళ్ళీ నేను బ్యాక్ టు వెళ్ళిపోయాను హైదరాబాద్కి, ఇక్కడికి వచ్చేసాను. ఇంకా అది ఏది సందర్భము అనుకూలించలేదో ఏదో మొత్తానికి అది సినిమా క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ మిస్ అయిపోయింది. ఆ టైంలోనే వంశవృక్షం కూడా హీరోయిన్ క్యారెక్టర్ అడిగారు, అది మిస్ అయిపోయింది. 2 కళ్ళు పొడుచుకున్నట్టుగా 2 కళ్ళు అవకాశం అదృష్టం వచ్చి 2 కళ్ళు ఇది పొడుచుకున్నట్టుగా అయిపోయింది. 2 మూవీస్ నాకు దక్కల, 2 రాలేదు, ఆ 2 అవకాశాలు పోయినాయి. ఇదేంటి అంటే హీరోయిన్గా మనకి అంత అదృష్టం లేదేమో, వచ్చినట్టే వచ్చి కాలు జారిపోయిందే, చేయి జారిపోయింది అనేసి ఇంకా ఏదైతే ఏంటి ఆ పరిస్థితుల్లో మనకి పట్టుదల పౌరుషాలు బెంకాలు ఉండవు కదా. ఏదైనా కాలం వెళ్ళబుచ్చాలి, ఫ్యామిలీని మనం కాపాడుకోవాలి. అందుకని వచ్చిన అవకాశాలు ఇంకా చేసుకుంటూ అలా వచ్చి ఇక నివురు కప్పిన నిప్పు ఆ సినిమాలో బాపయ్య గారు, నేను నగేష్ గారు, తర్వాత అదే గిరిజ గారును, ఈయన అల్లూరు రామలింగ గిరిజ మా అమ్మ నాన్న, నగేష్ గారు నన్ను ట్రాక్ వేస్తారు. ఈ కామెడీ అనమాట. ఈ కామెడీలో నిగురుగప్పిన నిప్పు పెద్ద బడ్జెట్ సినిమా, శివాజీ గారు చాలా మంది, ఫటాఫట్ జయలక్ష్మి చాలా మంది ఉన్నారు. అందులో కూడా పెద్ద అవల కామెడీగా చేశానే కానీ పెద్ద రిసీవ్ అవ్వల. నెక్స్ట్ అదే జంజాల్ గారిది రెండు జళ్ళ సీత, అక్కడ వచ్చిందండి అదృష్టం అనబడేది. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు, నేను కూడా కల్లో కూడా ఊహించలేదు. మా రాజేష్ మాత్రం హీరోగా ఉన్నాడు అందులో. అప్పుడు రాజేష్ తమ్ముడు ఆ సినిమాకే నాకు ఆడికి నువ్వెందుకు ఈ క్యారెక్టర్కి వచ్చావు అంటే నా ఈ పరిస్థితిలో నేను వచ్చాను, నీ సంగతి నువ్వు చూసుకో అని అయ్యింది. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ నుంచి అలా పెరిగి ఆ పెద్ద క్యారెక్టర్ అయ్యి ఆ క్యారెక్టర్లో మంచి పేరు వచ్చి అవార్డు వచ్చి అక్కడి నుంచి ఆయన ద్వారా నాకు ఒక శ్రీవారి ప్రేమలేఖలని, ఇది జయము నిశ్చయంరా అని అన్ని సినిమాలు, ఆనంద భైరవి అని అలా సినిమాలు వస్తూ ఉన్నాయి. శ్రీవారి ప్రేమలేఖ ఈ సినిమాలు. నెక్స్ట్ ఇంకా వెనక తిరిగి చూడకుండా ఇంకా నాన్ స్టాప్గా వెళ్ళిపోయింది నా బండి. మీరు పుట్టింది ఎక్కడైనా లేకపోతే చెన్నైలోనా? నేను పుట్టిందంతా చెన్నై అండి. చెన్నయ్యే. చెన్నైలోనే పుట్టాను, చెన్నైలోనే పెరిగాను. మిగతా 14 ఏళ్ళు ఇక్కడ ఉన్నాం మా నాన్నగారితో. అప్పుడు ఇక్కడే చదువులు అన్ని ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు అక్కడ మళ్ళీ షిఫ్ట్ అయిపోయారు. మళ్ళీ 72లో షిఫ్ట్ అయినట్టున్నారు కదా. అంటే సినిమా తీయడానికి మా నాన్నగారు వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు మేము అటు వెళ్ళాం. తిరిగి మా నాన్నగారు పోయే టైంకి మళ్ళీ ఇటు వచ్చేసాం చెన్నైకి. 80 వరకు అక్కడ ఉన్నామండి హైదరాబాద్. ఆ తర్వాత చెన్నైకి వచ్చేసాం. చెన్నైకి వచ్చి చెన్నైలో సినిమాలు ఇంకా చేస్తూ ఉన్నాను కదా.
చెన్నైలోనే కదా ఇండస్ట్రీ అంతా. అవును. చెన్నై. ఈ ఇద్దరు సిస్టర్స్ ఎప్పుడండి చనిపోయారు? ఇద్దరు కాదండి, ఒక్క సిస్టర్, నాకన్నా పెద్ద ఆవిడ మ్యారేజ్ అంతా అయిందండి. నేను ఆ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే అమ్మాయి మ్యారేజ్ అయ్యి ఒక 50 yearsలోనే చచ్చిపోయింది అమ్మాయి. బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి ఆమె పోయింది. ఆమె పోవడం తర్వాత నేను ఆర్టిస్ట్గానే చేస్తూ, నా తర్వాత రాజేష్ వచ్చాడు. రాజేష్ నేను చేస్తూ ఉన్నాము. తంది కూడా ఒక ట్రాజడీ, చాలా స్వయంకృతాపనే. అవును కదా. వచ్చిన ఆఫర్స్ అలా ఎలా రాలేదండి. కానీ మీరు చెప్పారండి ఎందుకు అంత డ్రింక్ ఎడిట్ అవుతున్నావు ఏంటనేది ఎప్పుడన్నా? లేదు వాడు ఏంటంటే వాడు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఏంటంటే వాడు మ్యారేజ్ ఒక నిర్ణయం, తప్పు నిర్ణయం, ఆ ఏజ్లో తీసుకోవాల్సింది కాదు అనే నిర్ణయాన్ని తర్వాత రియలైజ్ అయ్యాడు. అప్పటికే అయిపోయింది వాడి జీవితం. 38 yearsకి వాడు 4 పిల్లల్ని కనేయడం, వాడి జీవితం ముగిసిపోవడం అంతా అయిపోయింది 38 yearsకి. అంటే వాడు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఎప్పుడు 4 పిల్లల్ని కన్నాడు, వాడు ఎప్పుడు అడిక్ట్ అయిపోయాడు, ఎప్పుడు అనేది చూడండి. ఆ చిన్న షార్ట్ టైంలోనే 38 years అంటే ఏముందండి. వాడు చిన్న వయసులోనే ఇక్కడికి వచ్చిన వెంటనే వాడు నాన్నగారు పోయిన తీసిన వెంట్రుకలు కూడా మొలవలేదు. ఆ వయసులోనే ఇంకా వాడు బ్యాడ్ నిర్ణయం తీసుకున్నాడు. ఆ టైంలో మేము అంటూనే ఉన్నాం, మేము ఇంకా వచ్చి స్థిరపడలేదు, మాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, నీకేంట్రా పెళ్ళి, ఆగు అంటే లేదు. ఆ నిర్ణయం తీసుకున్నాడు. పిల్లలు కూడా అంతే కదా, ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఇద్దరు 20 years, ఒకళ్ళేమో 21, ఒకళ్ళేమో 20. వాడు ఎంత పొడుగు ఉంటారండి వాళ్ళు కూడా. ఒకడేమో చూశాడు, ఆ అమ్మాయి ఇప్పటి వరకు మాకు ఆచుకే తెలియదు వాడు ఎలా చచ్చిపోయాడు అనేది. ఆ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు, అక్కడ వాళ్ళ ఇంట్లో ఊరేసుకున్నాడు అని అంటున్నారు వాళ్ళు. అది ఏంటి జరిగిద్దన్న మర్మము మాకు తెలీదు. ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి భారతీరాజా హాస్పిటల్లో వేసేసారు, స్ట్రక్చర్ మీద వేసేసి, మీ అబ్బాయి మా ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకున్నాడు, మీరు వచ్చి చూసుకోండి అని కూల్గా వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు. మేము వెళ్ళి చూసేసరికి వాడు అంత పొడుగు పిల్లోడు స్ట్రక్చర్ మీద అలా పడి ఉన్నాడు. ఇంతవరకు మాకు తెలియదు వాడు ఎలా చచ్చిపోయాడని, మర్మమే మాకు తెలియదు. ఇంకో పిల్లోడేమో రేపు వినాయకుడు చవితి అనగా స్పీడ్గా డ్రైవ్ చేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వస్తున్నారు చెంగల్పట్టు నుంచి చెన్నైకి, డివైడర్కి గుద్దుకున్నారు. డివైడర్కి గుర్తుకొని 3 పల్టీలు కొట్టి మొత్తం అబ్బాయి స్పాట్ డెడ్. వాడు డ్రైవ్ చేసినాడు బాగున్నాడు, వాడు వెనక కూర్చున్నాడు బాగున్నాడు, వీడు స్పాట్లో వెళ్ళిపోయాడు. అచ్చు రాజేష్ లాగా ఉంటాడండి. వాడన్నా కనీసం రాజేష్ని చూసుకుంటాం వాడిని అనుకున్నాం, అది దక్కల. అప్పుడు ఈ బాధ్యతలన్నీ పెట్టుకొని వాళ్ళ చదువులన్నీ మీరే కదండి చూసింది? చదువులన్నీ కాదండి, బతకడమే కష్టం అంటే చదువులు ఏం చూస్తాం, మేమే చదువుకోలేదు పెద్ద. మా నాన్నగారు ఇంత చదువులు చదివించారు, కానీ నేను మాడపాటి హనుమంతరావు హై స్కూల్లో చదివాను, తర్వాత మెట్రికులేషన్ చేశాను, అన్నీ చేసినా కూడా అన్నీ తెలుగు మీడియమే, వానాకాలం చదువులే, అంత ఇంగ్లీష్ మీడియం అదంతా ఏం లేదు. ఫుడ్కి లోటు లేకుండా చూసుకున్నా అంతేనా? ఫుడ్కి బట్టకి లోటు లేకుండా, మరీ అంత ఘనంగా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఇల్లులు కట్టి అంత లేదండి. ఆ రోజుల్లో అంత డబ్బు రాలేదు, అంతలాగా నేను చెయ్యను లేదు. ఎందుకు ఉన్నది చెప్పాలి కదా. అది కానీ అంత చేశారు కదా మీకు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళందరూ ఎలా అండి, ఎలా మన డ్యూటీ దేవుడు వేసాడు, అంతే 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 మన డ్యూటీ వేసాడండి. వాళ్ళు ఏమంటారు, అప్పుడు నువ్వే నడువు కట్టి నువ్వే చేయాలని అన్నామా, మేము ఏమైనా అడిగామా అంటారు. ఏమైనా అడిగితే వాళ్ళకి ఆ కృతజ్ఞత ఉంటే సంతోషం, ఉందనే చెప్తున్నారు, ఉంటే సంతోషమే కదా.